అంతా రామమయం, జగమంతా రామమయం. శ్రీరామచంద్రుడు భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలకు ఒక స్ఫూర్తిదాయకంగా, ఆదర్శవంతంగా కనబడతాడు. శ్రీరాముడు అనగానే మనకు ఒక రామరాజ్యము, ఒక శ్రేయోరాజ్యము అనేటటువంటి పదాలు వినిపిస్తూ ఉంటాయి. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కనబడగానే రామ్ రామ్ అని చెప్పుకుంటూ ఉంటాము, లేదా సంతోషంగా పలకరించుకోవడం కోసం కూడా జై శ్రీరామ్ అనేటటువంటి పదముతోటి పిలుచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా శ్రీరాముడు మనకు భారతదేశంలో ఉండేటటువంటి ప్రజల యొక్క మనసుల లోపల, గుండెల లోపల నిలిచిపోయినాడు. అందుకు శ్రీరామచంద్ర ప్రభువుని ఎల్లవేళలా భారతదేశంలో ఉండేటటువంటి ప్రజలు నిత్య నూతనంగా స్మరించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆనాడు అయోధ్య నగరాన్ని బాలరాముని యొక్క విగ్రహాన్ని కుశలవ మహారాజు నిర్మించినాడు. ఆ యొక్క మందిరము భారతీయులైనటువంటి ప్రజల మనసులలో నిండిపోయింది. మళ్ళీ ఈనాడు అనేకమైనటువంటి ఉద్యమాల యొక్క ఫలితంగా భవ్యమైనటువంటి రామ మందిరాన్ని, రామ్లల్లా విగ్రహాన్ని పునర్నిర్మించుకోవడం జరుగుతూ ఉంటుంది. ఆ రామ మందిరానికి సంబంధించినటువంటి విశేషాలను గురించి తెలియజేయడానికి ఈరోజు V39 న్యూస్ ఛానల్కు విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర గోరక్షా ప్రముఖ అయినటువంటి తుమురుగోటి యాదగిరిరావు గారు విచ్చేసినారు. వారి గురించి మనము రామ జన్మభూమికి సంబంధించినటువంటి విశేషాలను తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. నమస్కారం. జై శ్రీరామ్ అండి. చక్కటి కార్యక్రమాన్ని అందించడానికి కోసం ప్రయత్నం చేస్తున్న మీ V39 ఛానల్ వారికి నమస్కారం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మొదలు పెడతామండి. యాదగిరిరావు గారు, రామ జన్మభూమి యొక్క ఉద్యమ నేపథ్యం ఏమిటి? మనది విశాలమైన భారతదేశం, చాలా పురాతనమైనటువంటి దేశం, లక్షల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మన దేశం, అపారమైనటువంటి సంపదతో కూడినటువంటి దేశం. బంగారు పక్షి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా మన దేశాన్ని కొనియాడారు. అపారమైనటువంటి విజ్ఞాన సంపద మన దగ్గర ఉంది. విశ్వగురువుగా వెలుగొందినటువంటిది మన భారతదేశం. సహజంగా ఈ దేశం పైన చాలామంది దేశాన్ని కొల్లగొట్టాలని చెప్పి దేశం యొక్క సంపదను కొల్లగొట్టుకొని పోవటం కోసం చాలా ప్రయత్నాలు చేశారు. దాంట్లో 7వ శతాబ్దంలో ముస్లిమ్స్, మహమ్మదీయులు మన దేశంపైకి దండయాత్రకు వచ్చి మన దగ్గర మనల్ని ఆక్రమించుకొని దాదాపు 800 సంవత్సరాలు మనల్ని పరిపాలించారు. కేవలం వాళ్ళు మనల్ని పరిపాలించడం, మన సంపద కొల్లగొట్టుకుపోవటమే కాకుండా మనకు ఆధారమైనటువంటి మన ఆధ్యాత్మికత, మన సాంస్కృతికమైనటువంటి ఈ సంపద, దీని మీద దాడులు చేశారు. మనకు తెలుసు, మన దేవాలయాలు కేంద్రాలుగా ఉండేవి, మన ఆధ్యాత్మికతకు కేంద్రాలుగా ఉండేవి. సంపద కూడా దేవాలయం ఆధారంగా ఉండేది. దేవాలయం ఆధారంగానే మన దగ్గర అనేక కార్యక్రమాలు జరిగేవి. పూర్వకాలంలో మనకు తెలుసు, మన పూర్వీకులు వాళ్ళకు ఉన్నటువంటి సంపద మొత్తం దేవాలయానికి ఇచ్చేసి దేవాలయ మాధ్యమంగా అనేక సేవా కార్యక్రమాలు చేసేవారు. కనుక ఈ దేవాలయాల యొక్క సంపదను, దేవాలయాల్లో ఉన్నటువంటి వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఇలాంటివి కొల్లగొట్టుకుపోవటమే కాకుండా చాలా జిద్దుగా వాళ్ళు, మేము మిమ్మల్ని పరిపాలన చేశాము, మీరు మాకు బానిసలుగా ఉన్నారు అని చూపించుకోవటం కోసం మహమ్మదీయుల పరిపాలన కాలంలో దాదాపు దేశంలోని 30,000 దేవాలయాలపైన వాళ్ళు దాడులు చేసి అనేక దేవాలయాలను నేలమట్టం చేశారు. 3,000 దేవాలయాల పైన ఇలాగా కింద మొత్తం మన దేవాలయం ఆకారంగా ఉంటుంది. దేవాలయం గోడలు, స్తంభాలు ఇవన్నీ ఉంచి పైన గోపురాలు కూలగొట్టి గోపురాల పైన వాళ్ళ గుమ్మటాలు కట్టుకున్నారు. మసీద్ ఆకారాలలో వాళ్ళు తయారు చేసి పెట్టారు. భవిష్యత్ తరాలకు మేము ఇక్కడ వీరులం మేము అని చూపించుకునేటువంటి ఒక జిద్దుతోటి
మీరు మాకు బానిసలుగా ఉన్నారు అని చెప్పేటటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఒక ఆలోచనతోటి వాళ్ళు ఆ విధంగా అనేక దేవాలయాల మీద గుమ్మటాలు కట్టి వదిలేశారు. కనుక తర్వాత బ్రిటిష్ వాడు వచ్చాడు, పరిపాలించాడు, మనకు స్వాతంత్రం పోరాటం చేశాము, స్వాతంత్రం వచ్చింది. స్వతంత్ర పోరాటంలో కూడా మనం ఏమనుకున్నామంటే స్వాతంత్రం రావటము అంటే మనదైనటువంటి సాంస్కృతిక పరంపర వారసత్వ సంపద ఏదైతే ఉందో ఇది తిరిగి పునరుద్ధరింపబడుతుంది, మన దేవాలయాలు మన చేతుల్లోకి వస్తాయి, మన గోవు రక్షింపబడుతుంది, మనదైనటువంటి విద్యా విధానం మనకు ఉంటుంది. ఇలాగా అనేకం మనం ఆశించాం. 1947లో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా 1947 స్వాతంత్రం వచ్చిన 2-3 నెలల తర్వాతనే ఆనాటి హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సోమనాథ్ని దర్శించి సోమనాథ్ని కూడా ధ్వంసం చేశారు. సోమనాథ్తో పాటు అనేక దేవాలయాలు ధ్వంసమైంది. సోమనాథ్ దేవాలయాన్ని చూసిన తర్వాత ఆయన బాధపడి దీన్ని తక్షణం మనం పునరుద్ధరించాలి, సోమనాథ్తో పాటు ఇట్లాగా ఉన్నటువంటి అయోధ్య, మధుర, కాశీ దేవాలయాలు ఎక్కడెక్కడైతే దేశంలో ఉన్నాయో ఇలాంటి కట్టడాలు ఉన్నాయో వీటన్నింటినీ తిరిగి పునరుద్ధరించాలి, మనదైనటువంటి సంపద మనకు భవిష్యత్తుకు అందచేయాలనేటువంటి ఒక సంకల్పం వారు చేసి సోమనాథ్ను పునరుద్ధరించడం జరిగింది. 1950లో ఆనాటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ చేతుల మీద అక్కడ ప్రతిష్ట కూడా జరిగింది. దురదృష్టవశాత్తు వారు చనిపోయారు. తర్వాత పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆనాటి ప్రభుత్వాలు, సెక్యులర్ ప్రభుత్వాలు ముస్లింల యొక్క ఓట్ల కోసం భంగపడటం, బతిమిలాడటం ఇలాంటివి చేసేటటువంటి నేపథ్యంలో మనం వాటిని పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. వాళ్ళు చాలా కాలం ఎదురు చూసింది సమాజం. మన అయోధ్య, మన కాశీ, మన మధుర, ఇతర దేవాలయాలను పునరుద్ధరించుకోవటం ఎలాగా అనేటటువంటి మదన పడుతున్నటువంటి సమయంలో మనదైనటువంటి ఆత్మగౌరవం, ఒక మాటలో చెప్పాలనంటే మన ఆత్మగౌరవాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించుకోవటం కోసం ఏం చేయాలనేటువంటి ఈ ఆలోచనలో 1984వ సంవత్సరంలో ఏప్రిల్లో పూజ్య ధర్మాచార్యులు, పీఠాధిపతులు అందరూ కలిసి విశ్వ హిందూ పరిషత్ నేతృత్వంలో ఢిల్లీలో సమావేశమయ్యారు. దీనిని ధర్మ సంసద్ అని దీనికి పేరు, అంటే ధర్మాచార్యుల యొక్క పార్లమెంట్ అనుకోండి. ధర్మాచార్యులంతా కలిసి కూర్చొని ఎలాగా మనదైనటువంటి దేవాలయాలను మనం రక్షించుకోవడం ఎలాగా, మళ్ళీ మన చేతుల్లోకి తీసుకోవడం ఎలాగా అనేటటువంటి ఆలోచన చేసి రామజన్మభూమిని ముందుగా వాళ్ళు ఈ ఉద్యమం చేయాలని చెప్పి ఆలోచన చేయటం జరిగింది. ఆ తర్వాత వెంటనే వాళ్ళు ప్రభుత్వాలకు విజ్ఞప్తులు చేయటం ఇలాంటివి సాధారణంగా సామధాన భేద దండోపాయాలు అన్నట్టుగా వాళ్ళు ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేయటం ఇవన్నీ జరిగిన తర్వాత ఇది అయ్యే పని కాదు, కాబట్టి మనం ఉద్యమం నిర్మాణం చేయాలి అనేటటువంటి ఆలోచనతోటి ఆ రోజే సాధు సంతులు, ధర్మాచార్యులు నిర్ణయం తీసుకొని ఉద్యమానికి బీజం వేశారు. 1986లో రామజానకి రథయాత్రలు జరిగాయి దేశవ్యాప్తంగా. రామజానకి రథయాత్రల మాధ్యమంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు, సమాజం, హిందువులలో రామజన్మభూమి విముక్తి కొరకు మనందరం ఉద్యమం చేయాల్సి ఉంటుంది అనేటటువంటి ఒక ఆలోచన దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల్లో తీసుకురావటం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి అనేక పరిణామాల దీంట్లో 1989లో అక్కడ రామజన్మభూమి స్థలంలో శిలాన్యాసం జరిగింది. శిలాన్యాసం అంటే శంకుస్థాపన, అక్కడ మందిరానికి శంకుస్థాపన జరిగింది. సమయంలో మన దగ్గర నుంచి, మన ఆంధ్రప్రదేశ్ నుంచి అప్పుడు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులుగా ఉన్నటువంటి మాన్యులు శ్రీ కీర్తిశేషులు జి పుల్లారెడ్డి గారు అఖిల భారతీయ కోశాధికారిగా ఉండేవారు. వారు దాంట్లో పాల్గొన్నారు. పెద్దలు, పరిషత్ పెద్దలు, మాన్యులు అశోక్ సింఘాల్జీ, చాలామంది పెద్దవాళ్ళంతా కలిసి రామజన్మభూమి న్యాస్ అనేటటువంటి పేరుతోటి ఉద్యమం జరిగింది. రామజన్మభూమి న్యాస్ ఆధ్వర్యంలో అక్కడ శిలాన్యాసం జరిగిందండి. మళ్ళీ జరుగుతుందో లేదో, ఇద్దరు జరిగిందో లేదో అన్నంత భవ్యంగా శిలా పూజల కార్యక్రమం జరిగింది. ఒక చైతన్యం పెళ్ళుబికింది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా.
దేశంలో దాదాపు 2,75,000 శిలలు, ఆ విధంగా రామశిలలు పూజింపబడి అయోధ్యకు పంపించారు. ఒక శిలకు ₹1.25 వసూలు చేశారు. ఒక శిలను పూజించి అయోధ్యకు పంపిస్తే శిలతో పాటు మందిర నిర్మాణం కోసం ₹1.25 ఆ శిలతో పాటు పంపించాలి అని చెప్పి అట్లాగా పెద్ద భవ్యమైనటువంటి యోజన జరిగింది. పెద్ద వాతావరణం అసలు ఆ ఉద్యమంలో పాల్గొన్నాను. ఉద్యమంలో కేవలం మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాలు దాదాపు 50 ఇతర దేశాలలో కూడా ఈ శిలలను పూజించి అయోధ్యకు పంపించారు. ఇది ఒక పెద్ద కదలిక అన్నమాట. హిందూ సమాజంలో పెద్ద కదలిక వచ్చింది. ఒక భవ్యమైనటువంటి కార్యక్రమం. రామ జన్మభూమి సాధించడానికి జరిగినటువంటి ఉద్యమాలు ఏమిటి? 1528 సంవత్సరంలో అంటే అయోధ్యలో రాముడు పుట్టినటువంటి స్థలంలో ఉన్నటువంటి వాళ్ళ పూర్వీకులు కట్టినటువంటి ఆలయం, ఆ తర్వాత విక్రమాదిత్యుడు దాన్ని పునరుద్ధరించాడండి. ఆలయాన్ని 1528 సంవత్సరంలో బాబరు దాన్ని ధ్వంసం చేసి అంటే పైన ఉన్నటువంటి ఆలయ గోపురాన్ని కూల్చేసి వాటి మీద 3 గుమ్మటాలను నిర్మాణం చేశాడు. అప్పుడే ఉద్యమం మొదలైంది. ఆ నిర్మాణం సమయంలోనే అప్పుడున్నటువంటి సమాజం ఉద్యమాన్ని చేసి దాదాపు 1,50,000 మందికి పైగా బలిదానం అయ్యి దాన్ని అడ్డుకోవడం కోసం ప్రయత్నం చేశారు. కానీ వాడి మందబలం ముందు అది బలం సరిపోలేదు. అప్పుడు అయినా సరే ఆపలేదు. ఉద్యమాలు స్వతంత్రం వచ్చేంత వరకు జరిగినటువంటి 76 ఉద్యమాలు జరిగాయి. 1947 కంటే ముందు 1934లో పెద్ద ఉద్యమం జరిగింది. అప్పుడే గుమ్మటాల మీదకి ఎక్కి కొంత గుమ్మటాలను ధ్వంసం చేసిన ఉన్నటువంటి సమాజం. తర్వాత 1947 తర్వాత స్వాతంత్ర భారతదేశంలో 1984లో ఉద్యమం మొదలైంది. 1984లో పూజ్య సాధు సంతులంతా కలిసి కూర్చొని ఢిల్లీలో శ్రీరామ జన్మభూమి న్యాస్ పేరుతోటి ఈ రామ మందిర ఉద్యమాన్ని మనం నిర్మాణం చేయాలని చెప్పి సంకల్పం చేసి 1984 నుంచి 1992 డిసెంబర్ 6 వరకు జరిగినటువంటి ఉద్యమం ఉండేది. 1992 డిసెంబర్ 6 తర్వాత ఉద్యమం మరొక రూపంలో అంటే నిర్మాణం కోసం కట్టడం పడగొట్టడం వరకు 1992 డిసెంబర్ 6 దాకా జరిగింది. ఆ తర్వాత నిర్మాణం కోసం అంటే ఆ స్థలాన్ని మనం చేతుల్లోకి తీసుకొని భవ్య మందిర నిర్మాణాన్ని చేయటం కోసం నిర్మించడం కోసం రాముడి యొక్క ఆలయాన్ని నిర్మించడం కోసం జరిగినటువంటి ఈ ఉద్యమం రెండవ రకమైనటువంటి ఉద్యమం. ఈ 30-40 సంవత్సరాలలో జరిగినటువంటిది. తర్వాత ఫైనల్గా అనేక కోర్టు తీర్పుల కోసం కూడా మనం చూడలేదు, చర్చల కోసం కూడా వెళ్ళారండి. దీంట్లో ఒక విషయం నేను చెప్తాను. విపి సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అంటే చర్చలు కూడా చేశారు మన వాళ్ళు. చర్చలు చేసి చర్చల ద్వారా వాళ్ళని ఒప్పించేసి మనం సామరస్యంగా దీన్ని పరిష్కరించుకోవటం కోసం అనేక మార్గాలలో మన పెద్దలు సాధు సంతులు ఆలోచన చేసి విపి సింగ్ గవర్నమెంట్లో చర్చలకు పిలిచారు. అంటే మన వాళ్ళు హిందువులు, ముస్లిం పెద్దలు, మన పెద్దలు, స్వామీజీలు వెళ్ళి కూర్చొని ఇది మాకు ఇచ్చేసేయండి అనేటటువంటి పద్ధతిలో. అది హిందూ మందిరం ఆల్రెడీ అయిపోయింది, అక్కడ కూలిపోయి ఉంది, దీన్ని చేయాలని అంటే శుక్రవారం నాడు సాధారణంగా ముస్లిమ్స్ శుక్రవారం నమాజ్ అయిన తర్వాత జకాత్ అని ఉంటుందండి వాళ్ళ దాంట్లో. నమాజ్ అయిన తర్వాత వాళ్ళు దానం చేస్తారు. అక్కడ ఎవరేది అడిగితే అది వాళ్ళ శక్తి మేరకు దానం చేసేటటువంటి ఒక ఆచారం వాళ్ళ దీంట్లో ఉంది. చర్చలు శుక్రవారం నాడు జరిగాయి. చర్చల మధ్యలోనే నమాజ్ టైం అయింది. వాళ్ళు మహమ్మదీయ పెద్దలు వెళ్ళి నమాజ్ చేసి వచ్చారు. వచ్చిన తర్వాత మళ్ళీ కూర్చున్నప్పుడు పూజ్యులు స్వామి సత్యమిత్రానంద స్వామి, మీరు నమాజ్ చేసి వచ్చారు కదా, నమాజ్ చేసిన తర్వాత జకాత్ ఉంటుంది కాబట్టి మిమ్మల్ని నేను జకాత్ అడుగుతున్నాను, మందిరం మాకు ఇచ్చేసేయండి అని అడిగితే ఏమైనా అగ్గిపెట్టేలా లేకపోతే పప్పు బెల్లాలనుకున్నారా అని వాళ్ళ నుంచి సమాధానం వచ్చింది, బ్లంట్గా అన్నమాట. అంటే ఆ విధంగా కూడా మన వాళ్ళు ప్రయత్నం చేశారు సామరస్యపూర్వకంగా. సహజంగా మనం హిందువులలో ఎంత పరాక్రమం ఉందో
అది సామధాన భేద దండోపాయాలలో ఏదో రకంగా మనం సాధించుకోవాలని అనేక సిద్ధాంతాలలో ఆ విధంగా స్వామీజీ జకాత్ అడిగితే వాళ్ళు చెప్పినటువంటి సమాధానం ఏంటంటే పప్పు బెల్లాలా ఇది అగ్గిపెట్టేలా మీకు ఇవ్వటానికి ఏమడుగుతున్నారండి అని చెప్పి అవమానపరిచేటట్టుగా వాళ్ళు మాట్లాడినటువంటి సంఘటన కూడా ఉందని. కనుక ఇట్లా ఉద్యమం 1992 తర్వాత ఇప్పటి వరకు జరిగినటువంటి అనేక కార్యక్రమాలు ప్రజలను చైతన్యవంతులను చేయడం కోసం ఎప్పటికప్పుడు అనేక కార్యక్రమాలు జరిగాయి. రామ జన్మభూమిలో కరసేవకుల యొక్క పాత్ర ఏమిటి? అతి పెద్ద కార్యక్రమం 1991 ఏప్రిల్ 4వ తేదీ నాడు ఢిల్లీలో స్పోర్ట్స్ క్లబ్ దగ్గర పెద్ద ప్రదర్శన జరిగింది. విరాట్ ప్రదర్శన అంటే 25 లక్షల మంది దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుంచి స్పోర్ట్స్ క్లబ్ దగ్గరికి వెళ్ళి మందిరం కావాలి, మాకు మందిర విముక్తి కావాలి, అది మాకు ఇచ్చేసేయండి, మందిరం కట్టాల్సిందే, అక్కడ ములాయం సింగ్ యాదవ్ చాలా అమానుషంగా కరసేవకుల మీద దాడి చేశారు, అతను తప్పుకోవాలి, ఆయన తప్పించాలి, ఇక్కడ రాష్ట్రపతి పరిపాలన పెట్టాలి, మందిరం విముక్తి చేయాలనేటువంటి ఈ డిమాండ్ తోటి అతిపెద్ద ప్రదర్శన. ఆ ప్రదర్శన జరిగిన తర్వాత స్పోర్ట్స్ క్లబ్ దగ్గర మళ్ళీ ఇంకెవరికి పర్మిషన్ ఇవ్వలేదు. అంత పెద్ద ప్రదర్శన జరిగింది. 25 లక్షల మంది వెళ్ళినప్పటికీ కూడా ఏ చిన్న ఇన్సిడెంట్ కూడా అక్కడ జరగలేదు. ఏ చిన్న తప్పిపోయారో లేకపోతే దెబ్బలు తగిలినాయి, ఏదో యాక్సిడెంట్ అయింది, ఇలాంటివి ఏవి జరగలేదండి. పోయిన వాళ్ళందరికీ భోజనము, అక్కడ వసతి, మంచినీళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేశారు అక్కడ స్థానికంగా ఉన్న సంస్థలు, ప్రజలు. అలా విరాట్ ప్రదర్శన. అదే రోజు ఆ ప్రదర్శన అనంతరం అదే రోజు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ రాజీనామా చేశాడు. రాజీనామా చేయడం అనేటువంటిది ఒక విజయం. ఈ దెబ్బతోటి ఈ వచ్చినటువంటి ఒత్తిడి, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఒత్తిడి, రాష్ట్రపతికి మనం మెమొరాండం ఇవ్వటం, సాధుసంతులు ఇట్లా దీని ఆధారంగా అతను రాజీనామా చేయటం. తర్వాత ఎలక్షన్లు వచ్చాయి. వెంటనే ఉత్తరప్రదేశ్ ఎలక్షన్లు వచ్చినప్పుడు ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం ఓడిపోయి భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కళ్యాణ్ సింగ్ ఆధ్వర్యంలో అక్కడ ప్రభుత్వం ఏర్పడింది. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిందండి. ఆ తర్వాత రామజన్మభూమి న్యాస్కు అయితే మందిరం ఉన్నటువంటి 2.77 ఎకరాల స్థలం కాకుండా పక్కన ఇంకొక 42 ఎకరాల స్థలాన్ని రామజన్మభూమి న్యాస్కు కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం ఇచ్చేసింది. ఎందుకంటే అక్కడ చుట్టూ ఉన్నటువంటి మిగతా కట్టడాలు, ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహించుకోవడం కోసం ఆ స్థలాన్ని మనకు ఇవ్వటం జరిగింది. రామజన్మభూమి న్యాస్ ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత 1992 అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇది ఉంది కనుక 1992 డిసెంబర్ 6వ తేదీ నాడు మళ్ళొకసారి అంటే కోర్టులో పెండింగ్ ఉన్నటువంటి కేసు కోర్టు వాళ్ళు త్వరగా తీర్పు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వం ఇబ్బందులు పెడుతున్నటువంటి సందర్భంలో ఎలాగైనా సరే ఉద్యమాన్ని ఆపకూడదు, దీన్ని వీలైనంత త్వరగా దీన్ని మనం చేయాలనేటువంటి దీంట్లో సాధుసంతులు మళ్ళొకసారి సమావేశమై 1992 డిసెంబర్ 6వ తేదీ నాడు, ఆ రోజు గీతా జయంతి నాడు మళ్ళొకసారి మేము కరసేవ ప్రారంభం చేస్తాము అని చెప్పి పిలుపునిచ్చి దేశవ్యాప్తంగా మళ్ళీ కరసేవకులు వెళ్ళారండి. ఈసారి మాత్రం ఇంకా అక్కడ అంటే ప్రభుత్వం, కళ్యాణ్ సింగ్ ప్రభుత్వం అనవసరంగా వీళ్ళ మీద లాఠీ చార్జీలు చేయమని లేకపోతే ఇలాంటి ఆదేశాలు లేవు. కేంద్ర ప్రభుత్వం మిలిటరీని పంపించినప్పటికీ కూడా మనవాడు చాలా చాకచక్యంతో అక్కడికి వెళ్ళి గుమ్మటాలపైకి వెళ్ళి 1992 6వ తేదీ నాడు అక్కడ చేరుకొని పైకి వెళ్ళి వాళ్ళు ఏం జరుగుతుంది అని మిగతా తెలుసుకునే లోపలనే 3 గుమ్మటాలను మొత్తం దాన్ని అంతా నేలమట్టం చేసేసారండి. విశేషం ఏంటంటే ఎవరి దగ్గర అంటే కూలగొట్టడానికి కోసమైనటువంటి డిటోనేటర్లు ఇలాంటివి ఏవీ లేవు. పలుగులు, గడ్డపారలు, అసలు అలా ఏం ఆయుధాలు లేవు. కేవలం ఖాళీ చేతులతోటి వాళ్ళు వెళ్ళిపోయి చేతులతోటి గుమ్మటాలను కూలగొట్టేసేసి నేలమట్టం చేసి తర్వాత చుట్టూ టార్పాలిన్ తోటి ఒక కట్టడాన్ని కట్టేసేసి లోపల చిన్న సింహాసనాన్ని ఏర్పాటు చేసి దాంట్లోనే ఉన్నటువంటి బాలరాముడి విగ్రహాలను దాంట్లో ప్రతిష్ఠ చేసిన తర్వాత 3 రోజుల తర్వాత అక్కడ పూజలకు
అనుమతించారండి. మొన్నటి వరకు కూడా ఆ కట్టడంలో ప్రజలు దర్శనం చేసుకోవటం, తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఒక సందేశం అయిపోయింది. హిందువులు వాళ్ళు ఏదైతే మహమ్మదీయులు తిరిగి వాళ్ళను మీకేం చేత కాదు అనేటటువంటి ఏదైతే మన మీద ఉన్నటువంటిది, ఇది ప్రపంచవ్యాప్తంగా 1992 డిసెంబర్ 6న జరిగినటువంటి కరసేవ తర్వాత హిందువులలో ఇంత పరాక్రమం ఉంటుందా, హిందువులు ఏదో అనుకున్నాము కానీ అనేటువంటి ఇంత చైతన్యం వీళ్ళల్లో ఉంటుందా అనేటటువంటి ఒకటి వచ్చింది, నివేరపోయింది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది హిందువుల పరాక్రమానికి వాళ్ళు నివేరపోయినటువంటి సంఘటన చూసాం. సహజంగా మన దగ్గర ఉన్నటువంటి ఎప్పుడైనా సరే, మన దగ్గర ఏ ఉద్యమమైనా సరే, కరసేవకు పోయేటప్పుడైనా, రామశిలా పూజలు జరిగేటప్పుడైనా, రామజానకి యాత్రలు జరిగేటప్పుడైనా, ఎప్పుడైనా సరే మన వాళ్ళల్లో ఉన్నటువంటి మన సూడో సెక్యులర్స్, కమ్యూనిస్టులు, వీళ్ళు మాత్రం మన దగ్గర ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి పత్రికలు, ఎల్లో మీడియా, రెడ్ మీడియా, ఇలాంటి వాళ్ళు మాత్రం అదేదో పెద్దగా అక్కడ ఏదో జరగరాని ఏదో జరిగిపోయింది, దేశానికి అవమానం జరిగింది ప్రపంచంలో అనేటువంటి చిరాకులన్నీ రాశారు. కానీ ప్రపంచం ఎవరు దీన్ని పట్టించుకోలేదు. ఇది మనకు జరిగినటువంటి గొప్ప విజయం అండి. 1992 డిసెంబర్ 6 స్వతంత్ర భారతదేశంలో ఇది జరిగినటువంటి మన ఆత్మగౌరవ పోరాటం, దేశం యొక్క ఆత్మగౌరవ పోరాటం, భరతమాత యొక్క ఆ హృదయ స్థానం ఏదైతే ఉందో అయోధ్య, దాన్ని మనం సాధించుకున్నాం. 77వ ఉద్యమం అండి మనం చేసింది. 76 ఉద్యమాలు జరిగాయి. 1934లోనే అప్పుడు ఉన్నటువంటి, అంటే స్వాతంత్రం కంటే ముందే అక్కడ ఉన్నటువంటి అప్పుడున్నటువంటి సమాజం గుమ్మటాలనికి వాటి కొంత డ్యామేజ్ చేయడం జరిగింది అనేటువంటి మనకు చరిత్ర చెప్తుంది. 1528లో ఎప్పుడైతే బాబరు దాన్ని కట్టాడో అదే సంవత్సరం జరిగినటువంటి పోరాటంలో 150,000 మందికి పైగా బలిదానం అయిపోయినటువంటి చరిత్ర రామజన్మభూమి చరిత్ర. 77వ ఉద్యమంలో మనం సక్సెస్ అయ్యాం. ఈ 77 ఉద్యమాలలో దాదాపు 4.5 లక్షల మంది రామభక్తులు బలిదానం అయ్యారు. మనం తర్వాత డిసెంబర్ 6 నాడు అంతిమ విజయం మనం సాధించాం. ఒక గొప్ప పరివర్తన హిందూ సమాజంలో పెద్ద కదలిక మనం సాధించగలము అనేటటువంటి ఒక ఆత్మ కోల్పోయినటువంటి ఏదైతే ఉందో ఆత్మ, దాన్ని విస్మృతి అంటారు కదా, దాన్ని తిరిగి పునరుద్ధరింపబడినటువంటి రోజు గీతా జయంతి 1992 డిసెంబర్ 6వ తేదీ. సుప్రీంకోర్టు రామ జన్మభూమికి అనుకూలంగా తీర్పునివ్వడానికి లభించినటువంటి ఆధారాలు ఏంటి? 2019 కంటే, అంటే ఇప్పుడు కోర్టుల్లో 1950లోనే కేసు వేశారు. 1950, 1959, 1961 ఇట్లాగా స్థానికంగా ఫైజాబాద్ కోర్టుల్లో రామజన్మభూమి దీని మీద కేసులు 3-4 కేసులు నడుస్తూ వస్తున్నాయి. 50 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి కేసులు నడుస్తూ వస్తూ ఉన్నాయి. ఎప్పుడు కోర్టుల్లో తేల్చటం లేదు. కనుక 1993లో కరసేవ అయిన తర్వాత అప్పుడున్నటువంటి రాష్ట్రపతి శంకరదయాళ్ శర్మ గారు అసలు ఏంటి ఇది సమస్య, అసలు 1528 కంటే ముందు ఇక్కడ మందిరం ఉందా లేదా మసీదు ఉందా, ఏముంది అక్కడ తేల్చండి అని చెప్పి సుప్రీంకోర్టును ఆదేశించడం జరిగింది. సుప్రీంకోర్టు సూచన చేశారు, ఇక్కడ ఏముందో తేల్చేసి చెప్పండి, తొందరగా తేలిపోతుంది ఇది ఏంటో అనేటువంటి. 1528 సంవత్సరంలో బాబరు కట్టినటువంటి అది, దానికంటే ముందు అక్కడ ఆ స్థలంలో మసీదు ఉందా మందిరం ఉందా అనేటటువంటి దాన్ని వారు ఆదేశించినప్పుడు ఈ కేసులన్నీ ఉన్నటువంటి కేసులన్నీ హైకోర్టు, సుప్రీంకోర్టు లక్నో హైకోర్టు బెంచ్కి ఇవ్వటం జరిగింది. వాటి మీద వాళ్ళు చాలా ఆలస్యంగా, కోర్టులో తీర్పులు ఎలా ఉన్నాయండి, చాలా ఆలస్యంగా 2010లో ఒక తీర్పు వచ్చింది. ముందు 2010లో లక్నో బెంచ్ ఒక తీర్పు వచ్చింది, మనందరికీ గుర్తుండి ఉంటుంది. దాన్ని 3 భాగాలు చేసి, ఆ మందిరం ఏదైతే ఉందో స్థానాన్ని 3 భాగాలు చేసి, ఒకటి శ్రీరామచంద్రుడికి రామ్లల్లాకు ఒక భాగం, తర్వాత నిర్మోహి అఖాడా అని చెప్పి వేసేసినటువంటి ఆ అఖాడాకు ఒక భాగం. 400-500 సంవత్సరాల నుంచి ముస్లింలు అక్కడ ఉన్నారు కాబట్టి ఒక భాగం, ఉన్న చిన్న కట్టడంలో మధ్య భాగం గుమ్మటం కింద ఒక భాగం ఇంకొకళ్ళకి ఇవ్వమని చెప్పి
తీర్పు ఇచ్చింది. అది కానీ అక్కడ మందిరం ఉంది కానీ వాళ్ళు అక్కడ ముస్లింలు ఆక్రమణలో ఉంది కాబట్టి ఒక భాగం వాళ్ళకి ఇవ్వాలి అనేటువంటి ఒక అటిడిగా అనేటువంటి ఒక తీర్పు ఇచ్చింది. దాని తర్వాత మళ్ళీ మనం సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసినప్పుడు వాళ్ళు చాలా విస్తృతమైనటువంటి తవ్వకాలు, పురావస్తు శాఖ వీళ్ళందరినీ చేసిన తర్వాత చాలా దొరికాయి. అసలు మనం ఆ మందిరం చూస్తేనే అది మందిరం అని అర్థమైపోతుంది. దానికి ఇంకా వేరే సాక్ష్యాధారాలు ఎవరి చిన్న పిల్లని అక్కడ పంపించినా సరే ఇది మందిరము అని చెప్పేటటువంటిది సహజంగా ఉంటుంది. కానీ మనం 1992లో కరసేవ్ అప్పుడు మొత్తం తవ్వినప్పుడు చాలా సంబంధించినటువంటి భగవంతుడికి సంబంధించినటువంటి విగ్రహాలు, శిల్పాలు, అనేక రకాలైనటువంటి వాటిని ఏమంటారు, వాటిని రాస్తారు శాసనాలు ఇలాంటివి చాలా మనకు ఫిగర్స్తో సహా అన్నీ ఉన్నాయండి. ఆర్కియాలజీ సంబంధించిన అనేకం మనకు లభించాయి. తర్వాత కూడా ఆర్కియాలజీ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు మొత్తం తవ్వకాలు జరిపి భూమి లోపలికి పోయి మొత్తం మీద ఇక్కడ మందిరం ఉంది అనేటువంటిది వాళ్ళు కూడా తేల్చేశారు. అనేక అంటే పురాణ గ్రంథాలు, రామాయణాది గ్రంథాలు, వేదాలు అన్నింటినీ పరిశీలన తీసుకుందండి కోర్టు. మొత్తం చాలామంది సాక్షులను విచారించి ప్రతి అంశం మనకు అనుకూలంగానే ఉంది. చరిత్రకు సంబంధించి, పురాణాలకు సంబంధించి, వేదకాలం నుంచి ఉన్నటువంటి అనేక అంశాలను పరిశీలించిన తర్వాత అక్కడ మందిరమే ఉంది, ఇది మందిరమే కాబట్టి ఇది వాళ్ళకు చెప్పేసేయాలనేటువంటి ప్రతి దానికి ఆధారం ఉంది. సుప్రీంకోర్టు 5 బెంచి మనకు అనుకూలంగా ఆ రోజు తీర్పు ఇవ్వడం జరిగింది. జన్మభూమి అనుకూలమైనటువంటి తీర్పు వచ్చిన తర్వాత ఈ రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపనకు పూనుకున్నటువంటి వారు ఈ విజయానికి ఎవరు బాధ్యులు? అంటే ఇప్పుడు ఈ తీర్పు వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేసిందండి. శ్రీ రామ జన్మభూమి తీర్థక్షేత్ర అనే పేరుతోటి ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఆ ట్రస్ట్లో ఉన్న వాళ్ళు చాలామంది పీఠాధిపతులు ఉన్నారు. విశ్వ హిందూ పరిషత్ వరిష్ట ఉపాధ్యక్షులు మాన్యులు శ్రీ చంపత్రాయ్జీ దానికి జనరల్ సెక్రటరీగా ఉన్నారు. వారి ఆధ్వర్యంలో అంటే ఫస్ట్ మనం ఈ మందిరం ఎప్పుడైతే మనం అనుకున్నామో 2 అంతస్తుల ఒక దాంతో కట్టాలని చెప్పి ప్లాన్ చేశారండి. ఇది ఎప్పుడైతే తీర్పు వచ్చిందో దాన్ని కొంచెం మార్పు చేసి ఇప్పుడు మందిరం ఉంటుంది, 3 అంతస్తుల మందిరం, దానికి సంబంధించిన ఇవన్నీ తయారు చేసి ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్కి అప్పచెప్పారు భూమి. ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మాణం జరుగుతుంది. ఈ విజయానికి కారణం హిందూ సంబంధించినటువంటి శక్తి, హిందువులకు వెనకాల మార్గదర్శనం చేసినటువంటి పూజ్య ధర్మాచార్యులు, అనేక మంది మహనీయులు. మనం చాలామంది పేర్లు చెప్పుకోవచ్చు. మహనీయులు అశోక్ సింఘాల్జీ లాంటి వాళ్ళ యొక్క త్యాగము, వాళ్ళ యొక్క తపన, వాళ్ళ యొక్క పరిశ్రమ మర్చిపోలేదు. ఇది చూస్తే అర్థమవుతుంది. వాళ్ళని పరిశీలించిన వాళ్ళని దగ్గర నుంచి పరిశీలించిన వాళ్ళకి అర్థమవుతుంది. త్యాగధనులు అండి. వాళ్ళ గురించి ఒక్కొక్కళ్ళ గురించి చెప్పాలి అంటే 3 అంతస్తుల నిర్మాణం జరుగుతుందండి. దానికి సంబంధించి మనం ఒక కరపత్రం వచ్చింది తెలుగులో కూడా. దాంట్లో నిర్మాణంలో కూడా అంటే ఇప్పుడు అయోధ్య చుట్టూ సరయూ నది ఉంటుంది కాబట్టి మన ఈ నిర్మాణం ఏదైతే ఉందో కనీసం 1000 సంవత్సరాలు చిక్కు చెదరకుండా ఉండాలి అనేటువంటి వాటిని మనం ప్లాన్ చేశారు. భూకంపం వచ్చినా సరే, పెద్ద భూకంపం వచ్చినా సరే, లేదా చుట్టూ సరయూ నది నీళ్లు లోపల నీళ్లు భూగర్భ జలాలు ఎక్కువగా ఉంటాయి, కొద్దిగా తవ్వితే నీళ్లు వస్తుంటాయి. అట్లా భూగర్భంలో ఉన్నటువంటి నీటి ప్రవాహం వల్ల కానీ, భూకంపాల వల్ల కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టడాన్ని నిర్మాణం చేయాలనేటువంటి కనీసం 1000 సంవత్సరాల వరకు జాగ్రత్తగా ఉండేటట్టుగా మన వాళ్ళు ప్లాన్ చేశారు. ఆ విధంగా 100 అడుగుల లోపలికి భూమిని తవ్వి ఒక పటిష్టమైనటువంటి, అంటే కేవలం సిమెంటే కాకుండా సిమెంట్లో మిక్స్ చేసి చాలా పటిష్టమైనటువంటి పునాదిని వేశారండి. 3 అంతస్తులుగా మందిరం ఉంటుంది. మొదటి అంతస్తులో రామ్లల్లా విగ్రహం, బాలరాముడి విగ్రహం పెట్టాలని, 2వ అంతస్తులో
రామ్ దర్బార్, రాముడు, సీత, పరివారం, భరతుడు, లక్ష్మణుడు, సహిత శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠ చేయాలని 3వ అంతస్తు గురించి ఆలోచన చేస్తున్నారు. కనుక 3 అంతస్తులు ఉంటుంది. చుట్టూ అనేకమైనటువంటి అయోధ్య రామాయణానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రదర్శన, అంటే రామాయణం మొత్తం ఒకే చోట ఉండాలనే పెయింటింగ్స్, శిల్పాలు రకరకాలుగా ప్లాన్ చేస్తున్నారు. పెద్ద లైబ్రరీ, తర్వాత వచ్చినటువంటి యాత్రికులకు కావాల్సినటువంటి వసతులు, నీటి వసతి ఉండటం కోసం ఇలా చేస్తున్నారు. ఒక ఆధ్యాత్మిక కేంద్రం, పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా, ప్రపంచంలోని పెద్ద హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా అక్కడ నిర్మాణం జరుగుతుందండి. మొదటి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి అయిపోయింది. రేపు 22వ తేదీ నాడు ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ప్రతిష్ట జరుగుతుంది. 2వ ఫ్లోర్ పని నడుస్తుంది, కంటిన్యూ అవుతుంది. బహుశా 2025కు మొత్తం పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అంటే ఒక మందిరం నిర్మాణం చేయాలంటే చాలామంది ముందుకు వచ్చారు. మేమే చేస్తాము, ఇప్పుడు టాటాలు, బిర్లాలు లాంటి వాళ్ళు మేము వచ్చి కట్టించేస్తామండి అని చెప్పి వాళ్ళను అభ్యర్థించారు. ఎలా ఉంటుందండి అంటే, ఇప్పుడు మనం హైదరాబాద్లో బిర్లా మందిరం ఉంది, వెంకటేశ్వర స్వామి దేవాలయం కదండి, వెంకటేశ్వర స్వామి దేవాలయం. వెంకటేశ్వర స్వామి దేవాలయం అని ఎవరు అనరు దాన్ని, హైదరాబాద్లోని బిర్లా మందిరం అంటారు. ఇక కాబట్టి అక్కడ అయోధ్యలో మందిరం రామ మందిరం, అది బిర్లా మందిరం లేదా టాటా మందిరం ఇంకో ఎవరో మందిరమో కాకుండా ఇది హిందువుల యొక్క స్వాభిమాన కేంద్రంగా ఉండాలని చెప్పి మన వాళ్ళు ప్రతి హిందువు దగ్గర నుంచి దాంట్లో భాగస్వామ్యాన్ని కోరారు. కనీసం 10 రూపాయల నుంచి ఆ పైన మీరు ఎంతైనా సరే మందిర నిర్మాణం కోసం సహకరించండి అని చెప్పి మన వాళ్ళు ఇప్పుడు ఏదైతే అక్షతల కోసం తిరుగుతున్నామో అట్లాగా వాళ్ళు తిరిగి దాదాపు 1200 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ వేశారు దాని ఖర్చు. కానీ 3000 కోట్ల రూపాయల పైగా సమాజం మందిరం కోసం సమర్పించింది. చాలా సాధారణ వ్యక్తి నుంచి పెద్ద పెద్ద వాళ్ళ కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 10 రూపాయల నుంచి అట్లా వసూలు చేసి సమాజం అందరి భాగస్వామ్యంతో అక్కడ భవ్యమైనటువంటి నిర్మాణం జరుగుతుంది. మందిరం అంటే కేవలం ఏదో రామాలయం, రాముడిని చూడటం అనేటువంటి కాకుండా అక్కడికి వెళ్తే ఈ ప్రతి భారతీయుడు ఇది నాది, నా ఆత్మగౌరవం చిహ్నం అనేటట్టుగా ఫీల్ అయ్యేటట్టుగా అక్కడ నిర్మాణం జరుగుతుంది. 22వ తారీఖు నాడు అక్కడ ప్రతిష్ట ఉంటుంది. అందరి హిందువులందరి యొక్క మందిరం. రామజన్మభూమి యొక్క నిర్మాణం ఏ విధంగా అవుతుంది, దానికి సంబంధించినటువంటి విశేషాలను తెలియజేయండి. 3 అంతస్తుల నిర్మాణం జరుగుతుందండి. దానికి సంబంధించి మనం ఒక కరపత్రం వచ్చింది తెలుగులో కూడా. దాంట్లో నిర్మాణంలో కూడా అంటే ఇప్పుడు అయోధ్య చుట్టూ సరయూ నది ఉంటుంది కాబట్టి మన ఈ నిర్మాణం ఏదైతే ఉందో కనీసం 1000 సంవత్సరాలు చిక్కు చెదరకుండా ఉండాలనేటువంటి వాటితో మనం ప్లాన్ చేశారు. భూకంపం వచ్చినా సరే, పెద్ద భూకంపం వచ్చినా సరే, లేదా చుట్టూ సరయూ నది నీళ్లు లోపల నీళ్లు భూగర్భ జలాలు ఎక్కువగా ఉంటాయి, కొద్దిగా తవ్వితే నీళ్లు వస్తుంటాయి. అట్లా భూగర్భంలో ఉన్నటువంటి నీటి ప్రవాహం వల్ల కానీ భూకంపాల వల్ల కానీ ఎలాంటి ప్రమాదం జరగకుండా కట్టడాన్ని నిర్మాణం చేయాలనేటువంటి కనీసం 1000 సంవత్సరాల వరకు జాగ్రత్తగా ఉండేటట్టుగా మన వాళ్ళు ప్లాన్ చేశారు. ఆ విధంగా 100 అడుగుల లోపలికి భూమిని తవ్వి ఒక పటిష్టమైనటువంటి, అంటే కేవలం సిమెంటే కాకుండా సిమెంట్లో మిక్స్ చేసి చాలా పటిష్టమైనటువంటి పునాదిని వేశారండి. 3 అంతస్తులుగా మందిరం ఉంటుంది. మొదటి అంతస్తులో రామ్లలా విగ్రహం, బాలరాముడి విగ్రహం పెట్టాలని, 2వ అంతస్తులో రామ్ దర్బార్, రాముడు, సీత, పరివారం, భరతుడు, లక్ష్మణుడు, సహిత శ్రీరామచంద్రుడి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠ చేయాలని 3వ అంతస్తు గురించి ఆలోచన చేస్తున్నారు. కనుక 3 అంతస్తులు ఉంటుంది. చుట్టూ అనేకమైనటువంటి అయోధ్య రామాయణానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి ప్రదర్శన, అంటే రామాయణం మొత్తం ఒకే చోట ఉండాలనే పెయింటింగ్స్, శిల్పాలు రకరకాలుగా ప్లాన్ చేస్తున్నారు. పెద్ద లైబ్రరీ, తర్వాత వచ్చినటువంటి యాత్రికులకు కావాల్సినటువంటి వసతులు, నీటి వసతి ఉండటం కోసం ఇలా చేస్తున్నారు.
ఒక ఆధ్యాత్మిక కేంద్రం, ఒక పెద్ద ఆధ్యాత్మిక కేంద్రంగా, ప్రపంచంలోని ఒక పెద్ద ఆధ్యాత్మిక హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా అక్కడ నిర్మాణం జరుగుతుందండి. మొదటి గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి అయిపోయింది. రేపు 22వ తేదీ నాడు ఆ గ్రౌండ్ ఫ్లోర్లో ప్రతిష్ట జరుగుతుంది. 2వ ఫ్లోర్ పని నడుస్తుంది, కంటిన్యూ అవుతుంది. బహుశా 2025కు మొత్తం పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అంటే ఒక మందిరం నిర్మాణం చేయాలంటే చాలామంది ముందుకు వచ్చారు. మేమే చేస్తాము, ఇప్పుడు టాటాలు, బిర్లాలు లాంటి వాళ్ళు మేము వచ్చి కట్టించేస్తామండి అని చెప్పి వాళ్ళను అభ్యర్థించారు. ఎలా ఉంటుందండి అంటే, ఇప్పుడు మనం హైదరాబాద్లో బిర్లా మందిరం ఉంది, వెంకటేశ్వర స్వామి దేవాలయం కదండి, వెంకటేశ్వర స్వామి దేవాలయం. వెంకటేశ్వర స్వామి దేవాలయం అని ఎవరు అనరు దాన్ని, హైదరాబాద్లోని బిర్లా మందిరం అంటారు. ఇక కాబట్టి అక్కడ అయోధ్యలో మందిరం రామ మందిరం, అది బిర్లా మందిరం లేదా టాటా మందిరం ఇంకో ఎవరో మందిరమో కాకుండా ఇది హిందువుల యొక్క స్వాభిమాన కేంద్రంగా ఉండాలని చెప్పి మన వాళ్ళు ప్రతి హిందూ దగ్గర నుంచి దాంట్లో భాగస్వామ్యాన్ని కోరారు. కనీసం 10 రూపాయల నుంచి ఆ పైన మీరు ఎంతైనా సరే మందిర నిర్మాణం కోసం సహకరించండి అని చెప్పి మన వాళ్ళు ఇప్పుడు ఏదైతే అక్షతల కోసం తిరుగుతున్నామో అట్లాగా వాళ్ళు తిరిగి దాదాపు 1200 కోట్ల రూపాయల ఎస్టిమేషన్ వేశారు దాని ఖర్చు. కానీ 3000 కోట్ల రూపాయల పైగా సమాజం మందిరం కోసం సమర్పించింది. చాలా సాధారణ వ్యక్తి నుంచి పెద్ద పెద్ద వాళ్ళు కోట్లు ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. 10 రూపాయల నుంచి అట్లా వసూలు చేసి సమాజం అందరి భాగస్వామ్యంతో అక్కడ భవ్యమైనటువంటి నిర్మాణం జరుగుతుంది. మందిరం అంటే కేవలం ఏదో రామాలయం, రాముని చూడటం అనేటువంటి కాకుండా అక్కడికి వెళ్తే ఈ ప్రతి భారతీయుడు ఇది నాది, నా ఆత్మగౌరవం చిహ్నం అనేటట్టుగా ఫీల్ అయ్యేటట్టుగా అక్కడ నిర్మాణం జరుగుతుంది. 22వ తారీఖు నాడు అక్కడ ప్రతిష్ట ఉంటుంది. అందరి హిందువులందరి యొక్క మందిరం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రామజన్మభూమి ఉద్యమానికి స్ఫూర్తినిచ్చినటువంటి వ్యక్తులు ఎవరు? వారి విశేషాలను తెలియజేయండి. విశ్వ హిందూ పరిషత్ 1992 వరకు విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉండేది, ప్రాంతాలుగా విభజింపబడలేదు. ఈ ఉద్యమం అంతా విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ పేరుతో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇంట్లో నాయకత్వంలో నడిచింది. 1989 నుంచి నేను ప్రాంత కార్యాలయంలో ఈ ఉద్యమంలో ఉన్నాను. చాలా స్ఫూర్తివంతమైనటువంటి సంఘటనలు అనేకం ఉన్నాయి. అసలు కార్యాలయం మొత్తం ఎప్పుడు రామభక్తులతోటి, కార్యకర్తలతోటి, కరసేవకులతోటి కళకళలాడుతూ ఉండేది. భాగ్యనగర్లో కార్యాలయం. అట్లాగే అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి కార్యకర్తలంతా చాలా ఉత్సాహంగా పనిచేశారు. అనేక సంఘటనలు మనం చెప్పుకోవచ్చు. ఉదాహరణకు రామశిలలు తీసుకొని వెళ్తున్నప్పుడు నేను నల్గొండ జిల్లాలో నేరేడుచర్ల అని అక్కడ రామశిలా పూజల్లో పాల్గొన్నాను. 40-50 గ్రామాలలో అక్కడ చేయించాను. అక్కడ నుంచి వాహనంలో అక్కడి నుంచి యాదగిరిగుట్ట తీసుకెళ్ళాలి. యాదగిరిగుట్టలో పూజ చేసి అక్కడి నుంచి పెద్ద వెహికల్లో అయోధ్య వెళ్ళాలి. వెళ్తూ ఉన్నప్పుడు కమ్యూనిస్టులు మేము ఇక్కడి నుంచి వెళ్ళనివ్వము, నల్గొండ మిర్యాలగూడ మేము దాటి గుట్టకు వెళ్ళే దారిలో మేము అడ్డుకుంటాము, మేము ధ్వంసం చేస్తామని చెప్పి వాళ్ళు చాలా ఇదిగా చేశారు. చాలామంది అప్పుడు యువకులు, పెద్దవాళ్ళు ఇదేంటి అసలు ఎట్లా చేస్తారో చూస్తాం, మేమందరం వస్తామని తయారైనారు. ముసలి వాళ్ళు కూడా, పెద్ద మనుషులు కూడా అవసరమైతే మేము స్వచ్ఛందంగా కట్టెలు పట్టుకొని మేము వస్తాం, ఎవడు వాడు వస్తాడు చూస్తాం మేము అనేటటువంటి స్ఫూర్తితోటి వచ్చారండి. తర్వాత పోలీసు వాళ్ళు వచ్చారు, పంపించేశారు. వాళ్ళు అలాగా పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు. సత్యవాణి గారు ఉన్నారు, మనకు తెలుసు, భారతీయ సత్యవాణి గారు. ఆమె ప్రతిజ్ఞ చేశారు, ఈ మందిరం ఇది అయిపోయేంత వరకు నేను జుట్టు ముడి వేసుకొని, జడ వేసుకొని అని చెప్పి ఒక ప్రతిజ్ఞ చేశారు. ఆమె ఇట్లా హారతి కర్పూరం ఇట్లా చేసుకొని చేతితోటి భగవంతుడికి హారతి ఇచ్చిందాన్ని. ఇట్లాగా చాలామంది ఇందాక చెప్పినట్టుగా కరసేవకులు మేము వెళ్తామని చెప్పి వాళ్ళకి తెలుసు. 1990 కరసేవ అప్పుడు
ములాయం సింగ్ యాదవ్ ప్రకటన చేసిన తర్వాత అయోధ్యకు కరసేవకు వెళ్ళిన తర్వాత బ్రతికి వస్తామా లేదా అనేటటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణం ఉంది. అయినా సరే ఎవరు కూడా భయపడలేదు. ఆఖరికి ఒక 2 సంఘటనలు ఏం జరిగాయంటే విల్లు రాసి వెళ్ళిపోయారు. ఇంట్లో నేను వెళ్తున్నాను, తిరిగి వస్తానో లేదో, రామకార్యం కోసం నేను వెళ్తున్నాను, వచ్చేటప్పుడు వస్తానో రాను, కాబట్టి నాకున్న ఆస్తులు మా పెద్ద కొడుకు ఇంత, చిన్న కొడుకు ఇంత, నువ్వు ఇంత తీసుకో అని చెప్పి భార్య పేరుతోటి రాసి కవర్లలో పెట్టి వెళ్ళిన సంఘటనలు 1-2 మన ఆంధ్రప్రదేశ్లో, హైదరాబాద్లో మేము చూసామండి. అంత సంబంధించినటువంటి స్ఫూర్తితో జరిగినటువంటి ఉద్యమం. తర్వాత ఎవరు కూడా అంటే మనకు కరసేవకు వెళ్ళిన ఉభయ తెలుగు ప్రాంతాల వాళ్ళల్లో ఎవరికి ఏం కాలేదండి, అంతా క్షేమంగా వచ్చారు. లీడ్ చేశారు మన వాళ్ళు. శ్రీ నరేంద్ర గారు, రెడ్డి భాజపా నరేంద్ర గారు వాళ్ళు ముందే అక్కడికి వెళ్ళిపోయారు. అనిల్ కోటేశ్వర శర్మ గారు ఇప్పుడు ఢిల్లీలో వారు విశ్వ హిందూ పరిషత్ సంయుక్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రాఘవులు గారు ఇట్లాగా వీళ్ళంతా అక్కడ మార్గదర్శనం చేసి ముందు వెళ్ళి కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు. వెళుతూ ఉంటే కూడా అండి, దారిలో కూడా వద్దంటుంటే మీకు ఆహారం కావాలన్నా, రొట్టెలు కావాలన్నా, భోజనం కావాలన్నా, పులిహోర కావాలన్నా, ఇట్లాగా ప్రజలంతా భారీ ఎత్తున కరసేవకులకు స్వాగతం చెప్పటం ఇంత కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయటం ఇవన్నీ జరిగాయండి. మీ కార్యాలయంలో ఉండేది ఒకటే టెలిఫోన్, ఈ ఫోన్లు, సెల్ ఫోన్లు లేవు, టీవీలలో వార్తా ఛానల్స్ లేవు, ఏదో ఒక దూరదర్శనం, ఈటీవీ వాడి స్టార్ట్ అయినట్టుంది. అప్పుడు రేడియో, ఒకటే టెలిఫోన్. కరసేవకులు చాలామంది వెళ్ళారు ఇక్కడి నుంచి. ఏమవుతుందో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్లకు ఆతృత ఏమవుతుందో, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకున్నామని 24 గంటలు ఫోన్కు రెస్ట్ లేకుండా అట్లాగా ఫోన్లు వచ్చాయి. వాళ్ళకి సమాధానం చెప్పుకుంటూ చాలా ఒక రకమైనటువంటి ఎక్స్పోర్ట్. ఎవరు కూడా ఏమవుతుందని తెలుసుకోవడమే తప్ప మా వాళ్ళకి ఏమైంది, బ్రతుకున్నారా, దెబ్బలు తగిలా, ఇలాంటివి కాకుండా అసలు అక్కడ పడిపోయిందా, మంది కట్టడానికి కూల్చేశారా, పోయినారు కదా మా వాళ్ళు, ఇలాంటి ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు, ఇలాంటి ఫోన్లు వచ్చాయి. చాలా స్ఫూర్తివంతమైనటువంటి ఉద్యమం. అనేక సంఘటనలు ఉన్నాయి. అనేక సంఘటనలు, మహిళలు డబ్బులు ఇవ్వటం, మీకేం కావాలో తీసుకెళ్ళండి అని చెప్పి ఇవ్వటం, ఇట్లాగా పాల్గొన్నారు చాలామంది. ప్రాణాలకు తెగించి వెళ్ళటం అనేటువంటిది అదే స్ఫూర్తివంతం. ఒకసారి జరిగిన తర్వాత రెండోసారి కూడా భయంకరమైనటువంటి సంఘటనలు జరిగిన తర్వాత రెండోసారి కూడా మళ్ళీ కరసేవకు మొదటిసారి పోయిన వాళ్ళు రెండోసారి కూడా వెళ్ళటం అనేటువంటిది కూడా అది స్ఫూర్తివంతమైనటువంటి ఇదే. చాలామంది రకరకాలైనటువంటి స్వామీజీలు, ఉపవాసాలు ఉన్నవాళ్ళు, 20 రోజులు ఉపవాసం ఉంటా, 10 రోజులు ఉపవాసం ఉంటాను, ఏం తినకుండా నేను వెళ్తాను, ఇట్లాగా వాళ్ళు ఉన్నాయండి. యాదగిరిరావు గారు, మీరు విశ్వ హిందూ పరిషత్ కార్యాలయ ప్రముఖ కార్యదర్శిగా ఉండేటటువంటి సందర్భంలో విశ్వ హిందూ పరిషత్ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ వచ్చినాయి. మీరు వాటిని ఏ విధంగా ఎదుర్కోగలిగినారు? అవునండి, కార్యాలయంలో ప్రముఖంగా ఉన్నాను నేను. ఉద్యమంలో అనేక దాంట్లో ప్రత్యక్షంగా నేను పాల్గొని ఉన్నాను. ఎప్పుడైతే ఇది జరిగిందో వెంటనే విశ్వ హిందూ పరిషత్ మీద బ్యాన్ పెట్టారు. 1999 డిసెంబర్ 6 తర్వాత పరిషత్ మీద, సంఘం మీద బ్యాన్ పెట్టారు. ఆ సందర్భంలోనే ఏం జరుగుతుందో తెలియదు. పోలీసులు వస్తారా, అరెస్టులు చేస్తారా, లేకపోతే కార్యాలయం ఏమవుతుంది అనేటటువంటిది తెలియని పరిస్థితిలో అనేక బెదిరింపు కాల్స్ వచ్చాయి. పైన 3 అంతస్తుల కార్యాలయం పైన మేము దండలు పట్టుకొని తెల్లవారులు కాపులా ఉండిన రోజులు ఉన్నాయి. పైన పెట్టుకొని ఎవరైనా వస్తారేమో, వస్తే వాళ్ళని ఎదుర్కోవడం ఎట్లా, పోలీస్ వాళ్లకు ఇన్ఫర్మేషన్, బాంబు బెదిరింపు కాల్స్ చాలా వచ్చాయి. పోలీస్ వాళ్ళు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ లేదండి. ఫోన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు చేశారు, ఇవన్నీ తెలుసుకోవడం చాలా కష్టతరమైనటువంటి ఉండే. అప్పుడు పోలీస్ వాళ్ళు వచ్చి ఏదో పోలీస్ డాగ్స్ తీసుకొని వచ్చి వాళ్ళు 1-2 సార్లు
చెక్ చేసి అట్లా పోయి మేము వచ్చి చూస్తూ ఉంటామండి అని వెళ్ళేవాడే. కానీ నిజంగా వస్తారా, బాంబు బెదిరింపు కాల్స్ నిజమా కాదా, అలాంటివి ఎవరు ఎప్పుడు వస్తారు అనేటటువంటిది ఆందోళన కొంత ఉండే. కార్యాలయాన్ని ఉన్నటువంటి దాన్ని కాపాడుకోవడం కోసం కార్యకర్తలు 500 కార్యకర్తలు కొంతమంది వచ్చి రాత్రి పూట కార్యాలయంలో ఉండేవాళ్ళు, రెడీగా ఉండేవాళ్ళు. ఏదైనా అటాక్ జరిగితే ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉండేటట్టుగా ఉండేవాళ్ళం. అలాంటివి ఏమి జరగలే. కాల్స్ మాత్రం చాలా వచ్చాయి. బ్యాన్ అయిన తర్వాత మాత్రం సూచన వచ్చింది, అధికారులు ఎవరు కార్యాలయంలో ఉండవద్దు అని. ఎందుకంటే ఉద్యమం కొనసాగాలి. పోలీసులు ప్రభుత్వం వచ్చి అరెస్టులు చేసి అందరిని తీసుకెళ్ళి ఎమర్జెన్సీలో పెట్టినట్టుగా పెడితే దిక్కు దివాణం ఉండదు. కనుక ముఖ్యమైన కార్యకర్తలు అందరూ మీరు అసలు ఈ బ్యాన్ సంబంధించి అసలు ఎలా పెట్టారు, దానికి ఉన్న సెక్షన్లు ఏంటివి, పర్మనెంట్గా అట్లా తీసుకుపోయి ఎమర్జెన్సీలో అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఈ సెక్షన్లు ఏమున్నాయి తెలియని దాకా కొద్ది రోజులు మీరు కార్యాలయంలో ఉండవద్దు అని చెప్పి అధికారులు సూచన. మేము 2-3 ఉండేదండి. మాన్యులు కీర్తిశేషులు కోసూరు వెంకటేశ్వరరావు గారని ఉండేవారు, పెద్ద ఆయన మొట్టమొదటి ప్రచారకు. అప్పుడు నాకు 30-35 సంవత్సరాలు. అప్పుడు వారు అప్పటికే 65 సంవత్సరాలు రిటైర్ అయి ఉన్నవాళ్ళు. మేమిద్దరం ఉన్నాం కార్యాలయంలో 3 రోజులు. మా ఫ్యామిలీ కూడా కింద ఉండేది, పిల్లలు ఉండేవాళ్ళు. అసలు ఫ్యామిలీ కింద అలాగే ఉండేవాళ్ళు. కానీ మేము కార్యాలయంలో మేమిద్దరం ఉండేవాళ్ళం. పోలీసులు వచ్చారు బ్యాన్ కాగానే, వచ్చి ఆఫీస్ సీల్ చేస్తాం, అరెస్ట్ చేస్తాం ఇక్కడ ఉన్నవాళ్ళని అని చెప్పి. ఆఫీస్ సీల్ ఎట్లా చేస్తారండి, మేము కింద కుటుంబాలు ఉన్నాయి, మాకు ఇక్కడంతా భోజనం వ్యవస్థ పైన వచ్చేవాళ్ళు ఏంటంటారు ఆఫీస్ సీల్ అంటే. పోలీసు వాళ్ళు ఒక రూమ్ సీల్ చేశారు, కింద ఉన్నటువంటి ఒక రూము అందుకు సీల్ చేశారు. అరెస్ట్ అంటే పోలీసు వాళ్ళు కూడా పెద్ద అంటే దాని మీద అంత తీవ్రమైన అరెస్ట్ సెక్షన్లు ఏం కావాలి. ఎవరో ఒకళ్ళు రండి అన్నారు. ఎవరో ఒకళ్ళు రండి అంటే నేను వెళ్దాం అనుకున్నాను. నేను వెళ్తానండి, మీరు ఉండండి వెంకటేశ్వరరావు గారు అంటే అప్పటి కార్యకర్తల యొక్క వాళ్ళ డెడికేషన్ ఎట్లా ఉంటుందో చెప్తున్నాను నేను. ఆయన ఏమన్నారంటే, అయ్యా నేను నీకు అన్నీ తెలుసు, ఏం జరుగుతుందో ఫోన్లు ఇవన్నీ అటెండ్ అవుతున్నావు కదా, నేను వెళ్తా, అరెస్ట్ అయితే నువ్వు ఉంటేనే ఇక్కడ బాగుంటుంది, సమాధానం చెప్పడానికి కానీ ఇంకెవరైనా వస్తే కానీ నేను వెళ్తా, అయితే పర్వాలేదు 2 నెలలు అయితే నేను జైల్లో ఉండి వస్తానని చెప్పి ఆయన బట్టలు వేసుకొని బ్యాగ్ తీసేసుకొని పోలీసు వాళ్ళు వెంబడి వెళ్ళిపోయాడు. ఆయన రాత్రి చాలా నాకు దుఃఖం వచ్చింది. అసలు ఏంటి మనిషి, నేను వెళ్తానండి ఎందుకు మీరు అని అంటే, 60 ఏళ్ళు ఆయన చంపారు, ఆయన 90 ఏళ్ళు బ్రతికారు ఆయన. వెళ్ళటం అనేటువంటిది అంటే అప్పుడు ఉన్నటువంటి ఆ కార్యకర్తల యొక్క డెడికేషన్ అది హింసలేదండి. ఇట్లాగా తర్వాత వదిలిపెట్టేశారు సాయంత్రం కాగానే. చాలామందికి మీరు కార్యకర్తలు కూడా మీరు రిజైన్ చేయాలి, పరిషత్తులో కానీ సంఘంలో కానీ మీరు బాధ్యతలలో ఉంటే మీరు రాజీనామా చేస్తే ఊరుకుంటాం, లేకపోతే అరెస్ట్ చేస్తామని చెప్పి ఇట్లా ప్రభుత్వం నుంచి కూడా బెదిరింపులు వచ్చాయి. అయినా సరే మన వాళ్ళు వెనకంజ వేయలేదు. తర్వాత నెల రోజుల హడావుడి అయిపోయిన తర్వాత మళ్ళీ ఉద్యమం మొదలుపెట్టారు. అనేక ఉద్యమాలు జరిగాయి. 1993లో శ్రీరామ జపయజ్ఞ సమితి పేరుతోటి హనుమాన్ చాలీసా పారాయణం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి మంత్రపారాయణం, ఇట్లాగా అనేక మొన్నటి వరకు కూడా రామజన్మభూమికి సంబంధించిన అనేక ఉద్యమాలన్నిలో వాళ్ళు పాల్గొన్నారు. బెదిరింపులు ఎప్పుడు వస్తుంటాయండి, ఇప్పుడు కూడా వచ్చాయి. దురదృష్టం ఏంటంటే మన కార్యకర్తలు 2-3 కరసేవకు పోయి వచ్చిన తర్వాత మన దగ్గరే నందరాజు గౌడ్ను, సైదాబాద్లో కార్యకర్తలు ఇట్లాగే 2-3 ముష్కరులు ముస్లింలు కాల్చివేయడం అనేటువంటిది బాధాకరమైనటువంటి సంఘటన 2 జరిగాయి. కానీ ఎవరు భయపడలేదు. బెదిరింపులు ఇప్పటికి కూడా వస్తుంటాయి. ఇప్పుడు కూడా కార్యాలయానికి బెదిరింపులు వస్తాయి, కార్యకర్తలకు బెదిరింపులు వస్తుంటాయి. అవన్నీ ఎదుర్కొని ముందుకెళ్తున్నాం. ఇప్పుడు 1980లో జరిగినటువంటి శిలాన్యాస్ కానీ, 1990లో జరిగినటువంటి ఉద్యమం, 92లో జరిగినటువంటి సంఘటనలు, ఇవన్నీ కూడా రామజన్మభూమి సాకారమైనటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనపడుతుంది. ఇక ఇప్పుడు ఉండేటటువంటి యువత ఏదైతే ఉన్నారో 30 సంవత్సరాల లోపు 35 సంవత్సరాల లోపు యువతకు
మీరు ఇచ్చేటటువంటి సందేశం ఏంటి? 1984 నుంచి జరిగినటువంటి 77వ ఉద్యమం పూర్తయిపోయింది. మనం ఎవరో చెప్పినట్టుగా, ఒక కవి చెప్పినట్టుగా, సాధించిన దానికి సంతృప్తిని చెంది అదే విజయం అనుకుంటే పొరపాటు అని చెప్పి పాటల్లో చెప్తారు. చాలా ఉంది సాధించాల్సింది. చాలా దేశంలో ఇంకా ఇలాంటి కట్టడాలు అనేకం ఉన్నాయి. అనేక కృత్యాలు హిందూ సమాజం మీద దాడులు ఇప్పటికి కూడా జరుగుతున్నాయి. ఇప్పటికి కూడా ఈరోజు నిన్న కూడా మా దగ్గర కంటైనర్లో 100 ఆవులను తీసుకొని వస్తుంటే క్లోజ్డ్ కంటైనర్లో మన కార్యకర్తలు పట్టుకొని ఉన్నారండి. గోహత్యలు జరుగుతున్నాయి, మహిళల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, లవ్ జిహాద్ పేరుతోటి హిందూ మహిళలను, అమ్మాయిలను ఎత్తుకొని పోవటం జరుగుతుంది. కాబట్టి మందిరాలు చెప్పినట్టుగా చాలా ముఖ్యమైన మందిరాలు మనం అనేకం ఉన్నాయి. కాశీ మందిరం, మధుర సంబంధించింది మన దగ్గర కూడా, మన తెలంగాణలో, ఏపీలో కూడా ఇలాంటివి చాలా ఉన్నాయి. ఇవన్నీ మార్పు రావాలి. ఇవన్నీ ఇది నాది, ఈ దేశం నాది, ఈ సంస్కృతి నాది, హిందుత్వంలో పుట్టాను నేను, భారతీయుల్ని అని సగర్వంగా చెప్పుకోవటం కోసం అనేక మార్పులు రావాల్సినటువంటి అవసరం ఉంది. కనుక యువతకు ఈ రోజుల్లో ఏం తెలియట్లేదు. యువత ఏమైనా సరే పుట్టగానే ఇంజనీరింగ్ చదవాలి, లేకపోతే ఇంకేదో చదవాలి, అమెరికా పోవాలి, సంపాదించుకోవాలి అనేటువంటి ఒక దీంట్లో తల్లిదండ్రులు ఉన్నారు. చాలామంది యువకులు కులాల్లో కూడా మంచి మార్పు చెందినటువంటి యువకులు మన దగ్గర అసోసియేట్ అయి పనిచేసే వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఎక్కువ భాగం యువతకు తెలియాలి. దేశ చరిత్ర, సంస్కృతి ఏముంది అనేటువంటిది తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఏమేం జరిగింది అసలు, పూర్వం ఏమేం జరిగింది, అసలు బ్రిటిష్ వాడు మన దగ్గరికి రావడానికి కారణం ఏంటి, ముస్లింలు మన దగ్గర పరిపాలించడానికి కారణం ఏంటి, ఇంతకుముందు ఏం జరిగింది, మనదైనటువంటి చరిత్ర ఏంటి. మన చరిత్ర మనకు తెలియదు. మన చరిత్రలో మనకు 2-3 పేర్లు తప్ప చారిత్రక పురుషుల పేర్లు తెలియదు. రాముడు అంటే తెలియదు, మహాభారతం తెలియదు, వేదాలు తెలియవు, ఏమీ తెలియవండి చాలామందికి. ఇవి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యువత అధ్యయనం చేయాలి. జరుగుతున్నటువంటి సంఘటనలను ఎదుర్కొనేటటువంటి అంటే మానసికత వాళ్ళు పెట్టుకోవాలి. ఇది నాది అనేటువంటి భావన, ఈ సమాజం నాది, ఈ దేశం నాది, ఈ సంస్కృతి నాది, దీనిని కాపాడుకోవాలి, దీనిని భవ్యమైనటువంటి భారతదేశాన్ని నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఒక కాంక్ష యువతకు రావాలండి. దానికోసం సమాజం ప్రయత్నం చేయాలి. మనదైనటువంటి చరిత్ర చాలా దొరుకుతుంది. చరిత్రకు సంబంధించినటువంటి పుస్తకాలు లేకుండే ఈ మధ్య మన వాళ్ళు అందిస్తున్నారు. రామాయణ భూమి ఉద్యమానికి సంబంధించినటువంటి దాన్ని అధ్యయనం చేయాలి. వీటిని అధ్యయనం చేయాలండి. అధ్యయనం చేయటం ఒకటి, మనతో అసోసియేట్ కావాలి. యువత సంఘంలో ఆర్ఎస్ఎస్ శాఖలకు పంపించడం, తల్లిదండ్రులు బజరంగ్ దళ్ లాంటి వీటిల్లో సంస్థల్లో వాళ్ళని భాగస్వాములుగా చేయడం, మనం జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలు, ధార్మికపరమైనటువంటి, ఆధ్యాత్మికపరమైనటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయండి. చాలామందికి ఏముంది అంటే భగవద్గీత చదవాలి అని చెప్పామనుకోండి, 30 సంవత్సరాలు వాడి 25 సంవత్సరాల పిల్లగాడికి భగవద్గీత రిటైర్ అయిన తర్వాత చూద్దాంలే, రామాయణం లేకపోతే ఇవన్నీ ఎప్పుడో జరగాల్సినట్టుగా ఒక భావన ఉంది. అట్లా కాకుండా హై స్కూల్ లెవెల్లోనే, గతంలో ఉండేది మర్చిపోయాను నేను, హై స్కూల్ లెవెల్లో నుంచే మన చరిత్ర, మన పురాణాలు, మనదైనటువంటి వీరుడు శివాజీ, రాణా ప్రతాప్ గురించి పాఠ్యాంశాలలో పెట్టే విధంగా మనం ప్రయత్నం చేయాలి. వాళ్ళు నేర్చుకోవాలి. పాఠ్యాంశాలలో ఉన్నా లేకున్నా సరే చెప్పేటటువంటి చాలామంది చెప్తూ ఉన్నారు. వాళ్ళను, యువతను ఎంకరేజ్ చేసి వినేటట్టుగా మనం ప్రయత్నం చేయాలి. కుటుంబం అంతా కలిసి ఉండేటట్టుగా, కుటుంబం అంతా కలిసి కనీసం ఒక పూట భోజనం చేయాలని చెప్తారు. కుటుంబంలో ఉన్న సభ్యులు ఉన్నదే చిన్న కుటుంబాలు, 4, 5, 6 ఉంటారు ఇంట్లో. కనీసం ఒక పూట అయినా సరే అందరం కలిసి కూర్చొని భోజనం చేసినట్టయితే అనేక విషయాలు అక్కడే మనం చర్చించుకోవచ్చు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇట్లాగా పెద్దవాళ్ళ యొక్క బాధ్యత కూర్చోబెట్టి పిల్లలకు నేర్పించడం అనేటటువంటిది చేయాలి. అదే యువత తెలుసుకోవాలి. యువతకు చరిత్రను చెప్పటము, ఏం జరుగుతుంది, ఏం పోతే పోయిందండి, ఏముందండి అని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా చాలామంది మీరు చూడండి, ఏదైతే మనం ఈ అక్షతల కార్యక్రమం తర్వాత, ఈ ముహూర్తం తర్వాత ఏముందండి, 1200 కోట్లు 3000 కోట్లు పెట్టి అక్కడ మందిరం కట్టకపోతే ఏమవుతుంది, 3000 కోట్లు పెడితే ఎవడో పేదవాడికి భోజనం పెట్టవచ్చు కదా,
ఇంకో హాస్పిటల్ కట్టొచ్చు కదా. ఇది ఎవరు అడుగుతున్నారని అంటే చాలామంది యువకులు కూడా అడుగుతున్నారు, తెలియక అడుగుతున్నారు. అంటే అది మన ఒక స్వాభిమాన చిహ్నము అనేటువంటిది, దేశం యొక్క స్వాభిమాన చిహ్నంగా అక్కడ మనం కట్టుకున్నాం. ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి విషయం. నిజంగా అక్కడ ఇప్పుడు మందిరం కట్టిన తర్వాత వేలాది మందికి అక్కడ ఉపాధి వస్తుందండి. వేలాది మందికి నిత్యం అన్నదానాలు జరుగుతుంటాయి అక్కడ. వేలాది మందికి అక్కడ దానికి సంబంధించినటువంటి ఉపాధి కలుగుతుంది. పూలు అమ్మే వాళ్ళ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి ఉంటాయి. ప్రతిదానికి లింక్ అయి ఉంటుంది. కేవలం 3,000 కోట్లు పెట్టారు, ఇదంతా వేస్ట్ అనేటటువంటి భావనలో ఉన్నటువంటి యువత ముఖ్యంగా తెలుసుకోవాలి అసలు ఎందుకు జరిగింది ఇది. అది 3,000 కోట్ల లేకపోతే అది 30 కోట్ల లేదా 3 రూపాయల అనేటువంటిది కాకుండా ప్రతిదాన్ని డబ్బుతోటో లేకపోతే ఇంకో దానితో ముడివేయకుండా దాని వెనకాల ఉన్నటువంటి భావన, దాని వెనకాల ఉన్నటువంటి ఉద్దేశాన్ని పట్టుకునేటట్టుగా యువతను సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉందండి. యువత తెలుసుకోవాలి. జన్మభూమి నిర్మాణం, జన్మభూమి యొక్క రక్షణ భారతీయుల రక్షణ కిందకే వస్తుంది. అయోధ్యలో భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం ఈ దేశ ప్రజల యొక్క ఆత్మగౌరవానికి ప్రతీక. ఈ యొక్క భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం ప్రపంచంలో ఉండేటటువంటి మిగతా దేశాల వారందరికీ ఒక స్ఫూర్తిదాయకంగా కనపడుతూ ఉంటుంది. ఈ యొక్క విషయాలన్నింటినీ, రామ జన్మభూమికి సంబంధించినటువంటి విషయాలన్నింటినీ న్యాయబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఇవాళ భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణాన్ని మనము నిర్మించుకుంటూ ఉన్నాము. ఇది ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలు సాధించినటువంటి గొప్ప విజయంగా భావిస్తూ ఉన్నాము. ఇటువంటి విషయాల గురించి మీరు మాకు అనేక విషయాలు చెప్పినారు. మీకు ధన్యవాదాలండి. చాలా ధన్యవాదాలండి మీకు కూడా. ఇలాంటి ఇందాక మీరు అడిగినట్టు యువతకు, సమాజానికి చరిత్ర అందాలంటే మీడియా యొక్క పాత్ర కూడా చాలా ఉంటుంది. ఈ అందించే ప్రయత్నం చేసిన మీ V39 మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. ధన్యవాదాలు.